హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకునే వంటకం వచ్చేసి వంకాయ కర్రీ. వంకాయను కూరగాయల రాజు అని ఊరికే అనరండి. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వంకాయలు మీకు తెలుసా? వంకాయ తొక్కలో నాసిలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది మరియు జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. ఇప్పుడు వంకాయ కూర ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వీటిని తగుపాళ్ళలో వేసుకోవాలి. అయ్యానండి మన పోపు గింజలు, అవి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అవి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం దూరగా వేగే వరకు వేయించుకుందాము. ఈ వంకాయ కూర వల్ల ఎంత ఉపయోగం ఉందో అలాగే ఒక్కొక్కరికి ఎలర్జీని కలిగించే తత్వం కూడా ఉండొచ్చు. అలాంటి వారు మరియు కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు చాలా తక్కువగా తీసుకోవాలి ఈ వంకాయ కూరని. ఇవి చూడండి, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఈలోగా మనం కరివేపాకు కొంచెం ఒక 2 రెమ్మలు తుంచుకొచ్చుకుందాము. ఓకేనా. వంకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మనకి మోషన్కి వెళ్ళే వాళ్ళ సమస్య కూడా తక్కువైపోతుందండి. ఎవరికైనా ఫ్రీ మోషన్ కావట్లేదంటే ఒకరోజు నైట్ వంకాయ కూర వండుకొని తిని చూడండి, తెల్లారి మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది ఇందులో. అలాగే ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులో పసుపు, కొంచెం ఉప్పు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఎవరికైనా కొంచెం షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మన వీడియోస్ వేరే ఎవరికైనా ఫార్వర్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి, కొంచెం వంకాయలు ఇట్లా మగ్గాయి కదండి, వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. కారము మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే పిల్లలకి ఉపయోగకరంగా వాళ్ళు తినేటట్టు ఉండాలని చెప్పేసి కొంచెం కారం తక్కువ చేసే వేస్తున్నాను. దీంట్లో కొంచెం కారం ఎక్కువగా వేసినా కానీ మంచిగా బాగుంటుందండి. మనం దీంట్లో ఏం వాటర్ వేయట్లేదు, ఆయిల్తోనే మగ్గిస్తున్నాం కాబట్టి ఆ టేస్టే వేరే ఉంటుంది. అంతేకాదండి, ఈ వంకాయలో ఫైబరు, పొటాషియము, విటమిన్ B6 కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మనకు ఉపయోగపడతాయి. దీనివల్ల గుండె జబ్బులు కూడా చాలా తక్కువగా వస్తాయండి. మనం కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచి కారం పచ్చివాసన పోయేంత వరకు ఉంచి దించుకోవచ్చండి. ఇక మరీ కూరగాయలను బాగా ఎక్కువసేపు ఉడికించినా కానీ అందులో ఉన్న విటమిన్స్ తగ్గిపోతాయి. సో తగిన మోతాదులోనే ఉడికించుకోవాలి. చూడండి, ఇది వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్లో గివ్ అవేలు ఉంటాయండి. కొంచెం అబ్జర్వేషన్ చేసి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగితే